నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలి. దళిత క్రైస్తవులకు అండగా ఉంటానన్న మందకృష్ణ. దండి మార్చ్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆందోళన. పోలీసుల తీరుపై మార్గాని భరత్ ఆగ్రహం. ఏడాదిలోగా టీడీపీ కార్యాలయానికి కొత్త భవనం. జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఘనంగా భూమి పూజ. గానామృతంతో రంజింపజేసిన ఉమా కుమార. జనరంజకంగా త్యాగరాజ సమితి అమృతోత్సవం. భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీస పారాయణం. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం దంపతులచే నిర్వహణ. ఏపీ స్టేట్ పోస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా పోస్టర్స్ ఫెలోషిప్ నాయకులకు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై అవగాహన సమావేశం స్థానిక జేఎన్ రోడ్డులో ఉన్న జేకే ఫంక్షన్ హాల్లో జరిగింది. ముఖ్య అతిథిగా పద్మశ్రీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. బిషప్ డానియల్ పాల్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మందకృష్ణ మాదిగ దృష్టికి క్రైస్తవులపై అణచివేత, తెలుగు నేలపై జరుగుతున్న హింసను, దళిత క్రైస్తవులకు జరుగుతున్న ఎస్సీ హోదా రద్దుతో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. ఆ తర్వాత ఆయన పలు సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దళితుల క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా దాని వల్ల కలిగే ప్రయోజనాలు కోల్పోతారు అనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా అందరికీ మత స్వేచ్ఛ ఉందని, దళితుల హక్కులను కాలరాసే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా దళిత క్రైస్తవుల తరపున ఉద్యమం చేస్తామని ప్రకటించారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయడం లేదా వాటిని ఉపసంహరించడం, మార్పులు చేయడం చేయాలని డిమాండ్ చేశారు. సంఘటిత శక్తిగా మారి ఆత్మస్థైర్యంతో రాజకీయ చైతన్యం తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఏఐసిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గద్దపాటి విజయరాజు, బిషప్లు డిఎస్ కుమార్, కె మోజాస్, కె విజయసారథి, సిఎం మంగరాజు, జుహానీ హాలోనెన్, తిరగటి శివ, కోలమండ్రి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. అందరినీ సమానంగా చూడడానికి సవరించుకుంటారో లేదా ఆర్టికల్ 25 ప్రకారంగా అందరికీ స్వేచ్ఛ ఉన్నదని చెప్పి ఆర్డర్ను రద్దు చేసుకుంటారో ఏదో ఒకటి జరిగేంత వరకు మాత్రం నా దళిత క్రైస్తవ సమాజంతో కలిసి ముందుకెళ్లాల్సిన బాధ్యత మా మీద నెట్టబడ్డది. మా దళితుల అస్తిత్వం, ఆత్మగౌరవం ఏ రూపంగా ప్రమాదంలో పడ్డా, అది దళిత క్రైస్తవుల రూపంగా ప్రమాదంలో పడ్డా, అది దళిత హిందువుల రూపంగా ప్రమాదంలో పడ్డా, దళిత సిక్కుల రూపంగా ప్రమాదంలో పడ్డా, దళిత బౌద్ధుల రూపంగా ప్రమాదంలో పడ్డా, దళితులు ఏ రూపంగా ప్రమాదంలో పడ్డా ఖచ్చితంగా ఆ ప్రమాదం నుంచి బయటపడేయడానికి మాత్రం నా దళిత వర్గాలకు మతంతో సంబంధం లేకుండా అండగా నిలబడి వాళ్ళ భవిష్యత్తు కోసం ఉద్యమించడంలో మా పాత్ర మేము పోషిస్తాం. ఈ విషయంలో నా దళిత క్రైస్తవ సోదరిమణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేయడం వల్లనే మన దళితులకు హక్కులు వచ్చినాయి. అదే సమయంలో అమెరికాలో నల్లజాతి ప్రజల పక్షాన పోరాటం చేస్తేనే, మార్టిన్ లూథర్ కింగ్ పోరాటం చేస్తేనే అక్కడ వాళ్ళకు హక్కులు వచ్చినాయి. అదే సమయం దక్షిణాఫ్రికాలో ఉండబడే నల్లజాతి ప్రజల పక్షాన నెల్సన్ మండేలా గారు పోరాటం చేస్తేనే హక్కులు వచ్చినాయి. ఇక్కడ మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం బైబిల్ను నమ్ముకుంటే క్రియలేని విశ్వాసం మృతపాయమని ఉన్నది. కాబట్టి విశ్వాసం నిండుగా మనకు ఉన్నది, కానీ మనకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడానికి క్రియలో ముందుకు రాలేకపోయాం. దాన్ని ఇప్పటికైనా సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నదని కూడా గుర్తు చేస్తున్నా. దానిలో భాగంగానే ఒక దళిత వర్గాల బిడ్డలుగా నా దళిత క్రైస్తవుల హక్కులను కాపాడుకునే దిశగా, ఆర్డర్ రద్దు చేసే దిశగా లేదా ఆర్డర్ను సవరించే దిశగా తెలుగు నేల మీద ఉన్న దళిత క్రైస్తవులతో పాటు ఈ దేశంలో ఉండబడే దళిత క్రైస్తవులందరితో కలిసి పనిచేయాల్సిన బాధ్యత మా మీద నెట్టబడ్డది. ఖచ్చితంగా అందులో కలిసి పనిచేస్తాం. మా దళిత క్రైస్తవుల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవ హక్కుల్ని నిలబెట్టడానికి ఎవరు అడ్డుపడ్డా మా ప్రయత్నం మాత్రం కొనసాగిస్తాం. అంతిమంగా దళిత క్రైస్తవుల విజయాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతామనే విషయం కూడా తెలియజేస్తాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా కంబాల చెరువు వద్ద నిర్మాణం చేసిన దండి మార్చ్ ను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, తాము చేసిన అభివృద్ధి పనులు నిలిపివేసే రూపురేఖలు మార్చాలని ఈవీఎం ఎమ్మెల్యే కుట్ర పన్నుతున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దండి మార్చుకు కమిషనర్ అనుమతితో ఒక సోషల్
యాక్టివిస్ట్ ఇటీవల రంగులు వేయించి మరమ్మతులు చేయించారు. అది మార్గాని భరత్ ప్రారంభం చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో 3 టౌన్ పోలీసులు, కార్పొరేషన్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధరరావు, ఇతర పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అది ఎలా ఉందో చూడడానికి మాత్రమే తాను వచ్చానని, గాంధీజీకి నివాళులు అర్పించి వెళ్లిపోతామని చెప్పినప్పటికీ పోలీసులు అంగీకరించకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దండి మార్చి చూడడానికి కూడా అంగీకరించకుండా పోలీసులు భారీగా మోహరించి ఆంక్షలు విధించడంపై భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదని, త్వరలో మా ప్రభుత్వం వస్తుందని, అప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. పోలీసులు ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం చలివేంద్రం ప్రారంభించి వాహన చోదకులకు, బాటసార్లకు మజ్జిగ పంపిణీ చేశారు. జోహార్ మహాత్మా గాంధీకి, జోహార్ మహాత్మా గాంధీకి, జోహార్ జాతిపితకి, జోహార్ జాతి. మనవరు ఉన్నారు మొత్తం పాకిస్తాన్ జనాలుగా జన బయట జనాలు ఓకే. ఇవాళ మేము వచ్చి ఇక్కడ శాంతియుతంగా మహాత్మా గాంధీ గారి పెయింట్లు అందంగా వేశారు. చక్కగా పూలమాల కూడా వేయడానికి అవకాశం లేదు. కనీసం పూలు కూడా అర్పించనివ్వకుండా చేస్తున్న ఈ పరిస్థితులు చూస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు నోటీసులు ఇచ్చారు ఇక్కడికి రావద్దని. ఇక్కడ సోషల్ మీడియాలో ఏదో రీఓపెనింగ్ అనే ఒక పదంతో సర్క్యులేట్ అయిందంట. దాన్ని బేస్ చేసుకుని మేము ఒక బాధ్యత కలిగిన ఎంపీగా పనిచేశానండి 7 నియోజకవర్గాలకి. మేము ఎందుకు రీఓపెనింగ్లు చేస్తాము? వాళ్ళు చేయాల్సిన అవసరం మాకేముంటుంది? ఇవాళ ఇంతమంది అడ్డుకునే అవసరం ఏముంది? ఇవాళ దేశభక్తి చాటకూడదండి. ఇవాళ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రిపేర్లు చేయించి పెయింట్లు వేయించారు, సొంత డబ్బులతో చేయించారు. కొంతమంది యాక్టివిస్టులు, సోషల్ యాక్టివిస్టులు, మా అభిమానస్తులు. మరి ఈ కూటమి ప్రభుత్వం వేయచ్చు కదా, 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు వేయట్లేదని అడుగుతున్నాం. ఈ దారి అమ్మట వెళ్తూ ఉంటే మాకు నిజంగా మనసుకు బాధ కలుగుతూ ఉంది. మొత్తం పెయింట్లు ఊడిపోయి, పెచ్చులు ఊడిపోయి, దారుణమైన పొజిషన్స్ ఉన్నాయి. బిఫోర్ వీడియోలు చూపిస్తాను. మరి ఈ పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత రార్దాంతం ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పేదలందరికీ కూడా మజ్జిగ చలివేంద్రం పెట్టాలి అని మేము ఆలోచన చేస్తే దాన్ని కూడా పెట్టనివ్వట్లేదు. అసలు ఇక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదని ఆంక్షలు పెడతా ఉన్నారు. ఇది మేమన్నా టెర్రరిస్టులమా లేదా ఏమన్నా దేశద్రోహులమా? ఇంత మంచి కార్యక్రమం లక్షలు ఖర్చు పెట్టి చేయిస్తే దాన్ని చూడడానికి కూడా రానివ్వట్లేదని అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని. తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంటు జిల్లాకు నూతన కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం సోమవారం స్థానిక ఆవా వాంబే గృహాల వద్దనున్న 16,000 చదరపు గజాల స్థలంలో ఘనంగా నిర్వహించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరై కొబ్బరికాయలు కొట్టారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో 9.22 గంటలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకట్రాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి నక్కా చిట్టిబాబు, రెడ్డి మణి, మజ్జి పద్మావతి, ఎర్ర వేణుగోపాలరాయుడు, నున్నా కృష్ణ తదితరులు హాజరయ్యారు. వెంకటరమణ చౌదరి నవీన్ మాట్లాడుతూ 16,000 చదరపు గజాల స్థలంలో G+1గా టీడీపీ జిల్లా కార్యాలయానికి భవనాన్ని నిర్మిస్తున్నామని, ఏడాదిలోనే పనులు పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నామన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పనులు ప్రారంభించామన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పార్టీ కార్యాలయాలు నిర్మాణం చేయడానికి శంకుస్థాపనలు జరుగుతున్నాయన్నారు. పలు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ ఆఫీసు శంకుస్థాపన చేసుకునే ఈ శుభదినాన ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, సంస్థాగతంగా బలపడే క్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి ఆదేశం మేరకు, పల్లా శ్రీనివాస్ గారు
మా రాష్ట్ర అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గవర్నమెంట్ భూమి 2 ఎకరాలు వారి దగ్గర పర్మిషన్ తీసుకుని కలెక్టర్ గారికి మేము అప్లికేషన్ పెట్టుకుంటే మాకు ఇక్కడ రూరల్ నియోజకవర్గంలో వస్తుంది ఈ ఆఫీసు. ఇక్కడ స్థానిక శాసనసభ సభ్యులు గోరంట్ల బుచ్చి చౌదరి గారు అప్లికేషన్ పెట్టడం, అది CCLA వరకు వెళ్ళటం, మొన్న రాష్ట్ర క్యాబినెట్లో కూడా దీన్ని చర్చించి ఆమోదించడం జరిగింది. అయితే దాదాపు 16,000 అడుగులు 15,800 చతురపు అడుగులు ఈ ఆఫీసు రాబోతుంది గ్రౌండ్+1 స్ట్రక్చర్లో. త్వరలోనే దీనికి పర్మిషన్ కూడా పెట్టి మేము ఇక్కడ నిర్మాణాలు మొదలు పెట్టబోతున్నాం. ఇదొకటే కాదు, మా పార్టీ పటిష్టం అవడానికి ప్రతి జిల్లాలో ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా ఒక ఆఫీస్ నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం భూములు మేము ఇప్పుడు ఐడెంటిఫై చేసుకుని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 50 సెంట్లు భూమి ప్రభుత్వానికి మేము అప్లికేషన్ పెట్టుకోబోతున్నాం. అంటే ఒక పార్టీ పటిష్టం కోసం ఇప్పటివరకు మాకు రాజమండ్రి పరిధిలో పార్లమెంట్లో కానీ ఈ తూర్పుగోదావరి జిల్లాలో కానీ మా జిల్లా ఆఫీస్ లేకపోవడం అనేది ఒక లోటుగా కనిపించేది. ఈవేళ ఆ లోటును భర్తీ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టాం. దాదాపు 1 సంవత్సరం 15 నెలల లోపు ఈ స్ట్రక్చర్ అంతా కూడా పూర్తి చేస్తామనే ఆశలో మేమంతా కూడా పనిచేస్తాం. రోజువారీ పర్యవేక్షణ ఇక్కడి నుంచి చేస్తాం. అదేవిధంగా చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పల్లా శ్రీనివాస్ గారు కానీ ప్రతి వారం కూడా దీని మీద ఒక సమీక్ష చేసుకుని ఈ పార్టీ ఆఫీసు త్వరితగతిన అయ్యే కార్యక్రమం చేపడుతున్నాం. మరి శంకుస్థాపన కార్యక్రమం చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి ఎప్పటి నుంచో కూడా ఈ తూర్పుగోదావరి జిల్లా పార్టీ కార్యాలయం మరి ఉండడం, ఈరోజు మరి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి కానీ, అలాగే అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో మరి ఈ రాష్ట్రంలో ఇంచుమించుగా 7 పార్టీ ఆఫీసులు ఇదే రోజున ముహూర్తం కూడా చేయడం జరిగింది. మరి ఏదైతే మరి చంద్రబాబు గారు ప్రజల సంక్షేమ దిశగా మరి ప్రయాణిస్తున్నారో అదే బాటలో మరి ఈరోజు పార్టీ ఆఫీసు ఉంటే మరి పార్టీ ఆఫీసు నుంచి ఆ యంత్రాంగాన్ని నడపడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో మరి ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో రూరల్ నియోజకవర్గంలో మరి ఇక్కడ పనులు ఈరోజు శంకుస్థాపన చేసి పనులు కూడా త్వరితగతిన చేసి త్వరలోనే మరి ఇది పూర్తవుతుందని భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన మరి 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అలాగే రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, టౌన్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. విద్వాన్ ఉమా కుమార్ గానామృతంతో శ్రోతలను రంజింపజేశారు. శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి 75 వసంతాల సందర్భంగా అమృతోత్సవం పేరుతో గోదావరి గట్టున ఉన్న సమితి ప్రాంగణంలోని ఏసీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న సంగీత మహోత్సవాలు జనరంజకంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా 5వ రోజు స్విట్జర్లాండ్కి చెందిన విద్వాన్ ఎన్ ఉమా కుమార్ గాత్ర కచేరీ ఆద్యంతం అలరించింది. ముత్తుస్వామి దీక్షితులు రచించిన సరస్వతి నమోస్తుతే, భక్త రామదాసు రచించిన శ్రీరామ నీనామం ఎంతో రుచిర, త్యాగరాజస్వామి రచించిన నగుమోము తదితర కీర్తనలు ఆలపించి కరతాళ ధ్వనులు అందుకున్నారు. సరస్వతుల పార్థివ వయోలిన్పై ఎన్ఎన్ కళ్యాణ్ రామన్ మృదంగంపై, లింగంగుంటి ప్రసాద్ ఘటంపై, రామవరపు సహదేవుడు కంజీరపై సహకరించి కచేరీని రక్తి కట్టించారు. సమితి గౌరవ చైర్మన్ వాడ్రేవు వెంకట రమణారావు, చైర్మన్ సిఎస్ వెంకట్రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జోష్ల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం, భాస్కరరాం, కోశాధికారి వి కృష్ణకుమారి సారథ్యంలో కళాకారులను సత్కరించారు. పలువురు సంగీత ప్రియులు హాజరయ్యారు.
స్థానిక కోరుకొండ రోడ్లో వించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త హనుమాన్ దీక్షపరులు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం పద్మిని కుమారి దంపతుల ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం భక్తి శ్రద్ధలతో జరిగింది. హనుమాన్ జయంతి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ దీక్షపరులు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుకు అభయాంజనేయ స్వామి వారికి తమలపాకులతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం 11 సార్లు హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం చేశారు. ఆలయ పరిసరాల్లో హనుమాన్ నామజపంతో మారుమోగాయి. ఈ సందర్భంగా ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి ఏటా ఆంజనేయ స్వామి దీక్షాధారణ చేసే భక్తితో స్వామిని కొలుస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా దీక్షలో ఉన్న సమయంలోనే హనుమాన్ జయంతి రావడంతో హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, నామన వాసు, సత్తి ధర్మ, సత్తి వాసు, ఇసుకపల్లి చైతన్య, లలితానగర ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గొన్నారు. ओम महावीराय नमः, ओम महोत्साहाय नमः, ओम महोदात्मजाय नमः, ओम तत्वज्ञानप्रदाय नमः, ओम सीतादेवी मंत्रप्रदायिकाय नमः, ओम अशोकनिका क्षेत्रे नमः, ओम सर्वमायाविभञ्जनाय नमः, ओम सर्वभद्रविमात्रे नमः, ओम रक्षाविध्वंसकारिकाय नमः, ओम परविद्याविहाराय नमः, ओम परशौर्यविनाशनाय नमः, सर्वग्रह विनाशने नमः, ओम हेमसेन सहायप्रदये नमः, ओम सर्वलोक ओम सर्वमंत्र स्वरूपदये नमः, ओम सर्वतंत्र स्वरूपिणे नमः, ओम सर्वयत्रात्मिकाय नमः, ओम कपीश्वराय नमः, ओम महाकायाय नमः, ओम सर्व नमः, ओम फलसिद्धिकराय नमः, ओम सर्वविद्यासम्पत्प्रदायकाय नमः, ओम कपिसेना ओम रत्नमंडल कीर्तिवतये नमः, ओम संचलत्वान सन्नद्धिकाय नमः, ओम सीताशोक निवारकाय नमः, ओम अधार्क शत्रुदातनाय नमः, ओम विभीषण प्रियकराय वज्रकायाय नमः, ओम महाद्यवये नमः, ओम चिरंजीविने नमः, नारायणाय नमः, ओम अक्षहन्त्रे नमः, पंचवक्त्राय नमः, ओम महातपसे नमः, नमः, ओम ब्रह्मवादवैलस्ताय नमः, ओम लंकापुरपिताहकाय नमः, ओम सुग्रीवकृताय नमः, ओम रामचूडामणिप्रदाय नमः, ओम कामरूपिणे नमः, ओम लिंगाक्षाय नमः, ओम माध्यमैनाथपूजिताय नमः, ओम कमलेतुलमार्ताङ्गमण्डलाय नमः, ओम विजितेन्द्रियाय नमः, वेदकाय नमः, ओम कसभाहवे नमः, अभिमातिशाहः विश्वजलजनिस्सहनिस्सः वानस्तात्पादप्रतनाशदेः अभागस्सन्नवपरे दोस्कृतवक्रत्वा तविशस्यप्रजेदः तन्त्वामन्यो अग्रे अयन्के अस्युपमे हर्वा प्रदेशेन सहुरे तस्पदायः मन्यो वत्रन्नभिमन्योपाः अग्निरवमन्योदिशुतसहस्रसेनानेर्नस्सहुरे भूतयेदे आत्मायशत्रोर्गमजस्तमेधमेधोमिमानो विमुलोदस्वा सहस्रमन्यो अभिमाचमस्मे रुजन् रोटन् प्रभृतं प्रीहिषत्योनो उग्रं देवाजो नन्वारिवत्रे वसीवसं नैषयेकशं निसंजतये संसुदाने अग्रत्तरुत्तया आयुजामयं यमन्तं घोषो विजयाजन्महे विदेशकृजन्नयवान्यो अभिमामवेह अन्यो वत्रभिमामवेह सहस्रमन्यो अभिमाचमस्मे अग्रत्तरुत्तया आयुजामयं यमन्तं घोषो विजा आभोन्यासहजावत्रसायक सह आगतर्षभगोतवत्तरा सम्राजं च विराजं च निश्चेर्यासमागृहे लक्ष्मीरां लक्ष्मीरामहेतय नासकमुदांसे सर्वमङ्गलस्तु सार्वभौमाय
బోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో స్థానిక కృష్ణనగర్ కొత్త రోడ్డులోని వివి గార్డెన్స్ లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా పంపిణీ చేశారు. కాంటినెంటల్, జిఎస్ఎల్, మాగ్నా, వాసన్, ఐకేర్, జూబిల్లీ, రమాదేవి డెంటల్, పల్స్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు ఉచిత వైద్య శిబిరానికి హాజరై వైద్య సేవలు అందించారు. రత్నం మెడికల్స్, రామలక్ష్మి మెడికల్ ఏజెన్సీ వాళ్ళు కూడా మందులు అందజేశారు. భరత్ తో పాటు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ వివిధ హాస్పిటల్స్ నుంచి వైద్య నిపుణులను రప్పించి పేద ప్రజలకు వైద్య సేవలను అందించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భరత్ రామ్ మాట్లాడుతూ మదర్స్ డే సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు, మేడపాటి షర్మిలారెడ్డి, పిల్లి సూర్యప్రకాష్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వాషంశెట్టి గంగాధర్రావు, సిటీ వైఎస్ఆర్సీపీ అబ్జర్వర్ అద్దంకి ముక్తేశ్వరరావు, మాజీ కోఆర్డినేటర్ గిరిజాల బాబు, కడియం వైసీపీ అధ్యక్షులు స్టాలిన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదిత్య కాలేజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వాలంటీర్లు సేవలందించారు. ఈరోజు రాజమండ్రిలో ఒక చక్కటి ప్రోగ్రాం పెట్టారు, మెడికల్ క్యాంప్. అంటే కేవలం డిసీజ్ ఏముందో చెప్పు విడిచిపెట్టకుండా హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి కూడా రాజమండ్రిలో జిఎస్ఎల్ హాస్పిటల్ నుండి, డాక్టర్ శ్రీనివాస్ గారి హాస్పిటల్ నుండి, అత్యున్నతమైనటువంటి హాస్పిటల్ నుంచి కూడా వైద్యులు వచ్చి ఇక్కడ అవసరమైనటువంటి టెస్టులు చేయటం, వారికి సలహాలు ఇవ్వటం, మందులు ఇచ్చే కార్యక్రమం అది మెయిన్. ఇక్కడ మందులు కూడా వారికి ఏం మందులు అవసరమో అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తూ ఇక్కడ ఒక మదర్స్ డే రోజున ఒక చక్కని కార్యక్రమం పెట్టినందుకు భరతరామ్ గారిని అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు రాజమహేంద్రవరంలో మదర్స్ డే సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్లో అందరు సూపర్ స్పెషలిస్టులు కూడా మ్యాక్సిమం హైదరాబాద్ నుంచి, జిఎస్ఎల్ నుంచి, వాసన్ ఐకేర్ నుంచి, కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి ఇట్లాగా సూపర్ స్పెషలిస్టులు అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి అందరికీ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్తో పాటు ఉచితంగా మందులు ఇప్పించే కార్యక్రమము చేపట్టాము. మార్గాని భరత్ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమము నిరంతరం జరగాలి అని, ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో అదే వరవడిలో ఈ మార్గాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మెగా మెడికల్ క్యాంపుని నిర్వహించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఒక శుభసూచకం ఏమిటంటే రేపు 12వ తారీఖున చిరంజీవి భరత్రామ్ పుట్టినరోజు. ఆ సందర్భం కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ కలిసి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ప్రజల గురించి ఆలోచించే నాయకుడికి పదవితో ముఖ్యం లేదు. మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ గారు పదవి లేకపోయినా నిరంతరం ప్రజల గురించి ఆలోచిస్తున్నారంటానికి ఈ మధ్య నడిపినటువంటి జాబ్ మేళా మనం చూస్తున్నాం. నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అటువంటి జాబ్ మేళా కానీ, అలాగే ఈ మెగా మెడికల్ క్యాంపు ఇవాళ మనం సమాజంలో చూస్తున్నాం. కోటాను కోట్లు ఆస్తున్న ఒక్క నిమిషం ఆయుష్ కొనలేం. అలాంటిది రాష్ట్రంలో ఉన్న ప్రముఖ డాక్టర్లందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరి చేత ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది రాజమండ్రిలో మాజీ ఎంపీ భరతరామ్ గారు ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషపడే విషయం. ఎందుకంటే గతంలో తెలుసు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు కానీ తనయుడు జగన్మోహన్ గారు కూడా ఉచిత వైద్యానికి చాలా పెద్దపీట వేయడం జరిగింది గత ప్రభుత్వం కూడా. ఎందుకంటే తర్వాత దాని వైద్యానికి నోచుకునే పరిస్థితులు ప్రస్తుత కూటమి ప్రభుత్వం జరుగుతుంది. కానీ ఇవాళ ఈ మెగా వైద్య శిబిరం ద్వారా పేద బడుగు ప్రజలందరికీ అందుబాటులో అన్ని వైద్యం చక్కని రీతి నుండి ఆ గణపయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. స్థానిక 38వ డివిజన్ సీతంపేటలో సిద్ధి గణపతి ఆలయంలో ఇటీవల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా నిర్వహించగా ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా అన్న సమరాధన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ఘనస్వాగతం పలికారు. భక్తులకు నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసు పాల్గొని నిర్వాహకులను అభినందించారు. అలాగే సిద్ధి గణపతి ఆలయ నిర్మాణ సమయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆలయ అభివృద్ధి కోసం తన భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున 50,000 విరాళం అందజేసిన విషయం స్థానికులు గుర్తు చేసుకున్నారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే వాసు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగ రవి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్న మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్కాని భరత్రామ్ నాయకత్వంలో పనిచేయడం తనకు చాలా గర్వకారణంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ వాషంశెట్టి గంగాధర్ రావు అన్నారు. స్థానిక కృష్ణనగర్లో వివి గార్డెన్స్ లో మార్కాని భరత్రామ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పేరెన్నికన్నా, కాంటినెంటల్, జిఎస్ఎల్, వాసన్ ఐకేర్ వంటి ఆసుపత్రుల నుంచి ప్రత్యేక వైద్య నిపుణులను తీసుకొచ్చి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించి పేదల ఆరోగ్య పరిరక్షణ పట్ల చిత్తశుద్ధి చాటుకున్నారని కృతజ్ఞతలు తెలిపారు. వైద్య శిబిరం వేదిక వద్ద మాజీ ఎంపీ మార్కాని భరత్రామ్ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా వైసీపీ అన్ని విభాగాల నాయకులు, రాష్ట్ర కార్యదర్శి వాషంశెట్టి గంగాధర్ రావు ఆధ్వర్యంలో భారీ గజమాలతో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పిల్లి సూర్యప్రకాష్, బీసీజేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్కాని నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాష్ రావు, తలారి వెంకట్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు పోలు విజయలక్ష్మి, గిరిజాల బాబు, సతీష్ చంద్ర, స్టాలిన్, దాసి వెంకట్రావు, మార్తి లక్ష్మి, మార్గాని సురేష్, సప్ప ఆదినారాయణ, బిల్డర్స్ చిన్న, గౌరీ శంకర్, వట్టికోటి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలి. దళిత క్రైస్తవులకు అండగా ఉంటానన్న మందకృష్ణ. దండి మార్చ్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆందోళన. పోలీసుల తీరుపై మార్కాని భరత్ ఆగ్రహం. ఏడాదిలోగా టీడీపీ కార్యాలయానికి కొత్త భవనం. జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఘనంగా భూమి పూజ. గానామృతంతో రంజింపజేసిన ఉమా కుమార. జనరంజకంగా త్యాగరాజ సమితి అమృతోత్సవం. భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీస పారాయణం. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం దంపతులచే నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.